ఈ అమ్మ మాటలు లేవు మాటలు లేకుండా పడిపోతాయింది ఉరి అడ్డం పడిపోయింది నోరు తెప్పుతాయింది అదే నేను బతుకునని నోరు తెప్పుతాయింది పలా పార్టీ వస్తాను చెంద పెడతాను ఇట్లా పలా పార్టీ వస్తుంది చెంద పెడతాను నువ్వు చాన్ చేయొచ్చు నువ్వు ఎవరితో చాన్ చేయొచ్చు నువ్వు మాట ఇస్తే ఖచ్చితంగా అవుతావమ్మా నువ్వు మాట ఇస్తే ఖచ్చితంగా జరిగే దాంట్లో దాంట్లో డౌటే లేదు ఖచ్చితంగా వస్తుంది నువ్వేం చెప్తే అదే అప్పుడు చెప్పినావు 2 చెప్పినా 2 జరిగినాయి ఫస్ట్ వైఎస్ఆర్ వస్తుందని చెప్పినావు గెలుస్తాడు ఫస్ట్ వైఎస్ఆర్ వస్తుందని చెప్పినావు టీడీపీ నాడు చెప్పినావు వైఎస్ఆర్ వస్తుందని అది వచ్చింది ఫస్ట్ ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు శ్రీరామ్ ఓడిపోతాడని చెప్పినా కూర్చొని చెప్పినా పక్కన మళ్ళా శ్రీరామ్ గెలుస్తాడు ఆ రెడ్డి ఓడిపోతాడని చెప్పి అప్పుడు శ్రీరామ్ ఓడిపోతాడు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడని మళ్ళా శ్రీరామ్ గెలుస్తాడు ఓడిపోతాడని చెప్పి పక్కనే కూర్చొని చెప్పినావు పక్కన కూర్చొని నువ్వు మాట ఇస్తే మాట తెలుసు దేశం అంటే నీ చేతి ఉంటాయి ఇప్పుడు దేశం నీ చేతి ఉంటుంది పలాని పాటే పలాని ఇట్లే నీకు చెప్పని చెప్పను బాగా కూర్చోట్టుకో నువ్వు ఏం చెప్తే అది జరుగుతుంది చేసి చూపిస్తావు ఖచ్చితంగా చెప్తావు వాళ్ళు చేయలేదు నేను చెప్తా వాళ్ళు చెప్పిన చేయను నేను చెప్తా పొలానికి వెళ్తుంది నేను చెప్తా కానీ మీరు నువ్వు చేస్తావు వాళ్ళు చేయలేవు వాళ్ళు చేయలేవు నువ్వు చేస్తావు సరే గెలుస్తానే రావచ్చుదా ఇప్పుడు లోకేష్ గెలుస్తా రావచ్చుదా గెలుస్తా రావచ్చుదా ఇల్లు రావచ్చుదా రావచ్చులేమ్మా మన సమస్య అన్ని నీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు నువ్వే ఖచ్చితంగా చేస్తావు కొన్ని తెలుగునే నాకు చెప్పినావు జరిగినాయి చేసి చూపించిన ఊరికే కదా ఇదంటే అదే ఏం చెప్పినావు అది జరుగుతుంది ఖచ్చితంగా గుళ్ళలో పెట్టుకున్నాను గైడ్ గిడుతాను నీ అమ్మ 600 కోట్లు అయ్యాలా అప్పుడు నాకు ఎందుకు చూపిల్లా చూపిస్తా ఏం చేయాలో గేట్ చూపిస్తా ఊరికే బాగా గుర్తుపెట్టుకో నువ్వు మాట ఇస్తే ఇంకా మాట తప్పు గ్యారెంటీ జరుగుతుంది నువ్వు ఇల్లు వాడుకున్నావు నీకు మళ్ళీ ఇంటి తీసిస్తా నువ్వు ఇల్లు వాడుకున్నావు 40 పిల్లగాడు వాడుకున్నావు